వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి ఆయాల టీచర్ల ఐక్యత, సిఐటియు ఇవ్వాలి కనీస వేతనము టీచర్లకు ఆయాలకు 26,000 రూపాయల వేతనము ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము రద్దు చేయాలి, జీవో నంబర్ 10ని రద్దు చేయాలి, జీవో నంబర్ 10ని 26,000 రూపాయలు కల్పించాలి. సిగ్గు జీతాలు పెంచకపోవడమా, సిగ్గు ఆయాలకు టీచర్లకు జీతాలు పెంచకపోవడమా, సిగ్గు ఆయాలు టీచర్ ఆవాజ్ ఆవాజ్ కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ జిందాబాద్ జిందాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో లక్షలు తీసుకుంటామని అడగడం లేదు, మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమంటున్నాం. ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలకు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది, రిటైర్మెంట్ సౌకర్యం ఉంది, కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అదేది వర్తించదట. కనీసం 26,000 వేతనం ఇవ్వాలి, అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. తుమ్మితే పోతుందో దగ్గుతే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం. ఒక్కొక్కరు ఆటో వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయము? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి 65 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ ఇస్తూ అదే విధంగా మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి, వారసత్వం హక్కును కల్పించాలి. అదే ఇంటిలో ఒకరిని ఈ పనిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. అంగన్వాడీ టీచర్లు అట్లాగే హెల్పర్స్ ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం జీవో 10 తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. టీచర్లు ఆయాలు కొన్ని అంటే 50-40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ శ్రమను గుర్తించట్లేదు ప్రభుత్వం. వారికి ఇప్పుడు రిటైర్మెంట్ మేము ఇస్తూ ఉన్నాం, మీరు ఇంటికాడ కూర్చోనని చెప్పి చెప్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం కేవలం మేము అడుగుతా ఉన్నాం, టీచర్కి 2 లక్షలు, ఆయమ్మకి 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో పెన్షన్ కూడా సగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ముందు మేము తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.